మీరు మమ్మల్ని తీసుకెళ్ళండి, ఆడ అపాయింట్మెంట్ ఇప్పియండి, డిస్కషన్ చేపియండి, ప్రెసిడెంట్ గారితో మాకు అపాయింట్మెంట్ ఇప్పించి చేయాల్సిన బాధ్యత మీద. చేయకపోతే మీరు రిజైన్ చేయాలా, రిజైన్ చేసి ప్రెషర్ క్రియేట్ చేయాలా. ఒక నిమిషం దిలీప్ ఆచార్య గారు, సో ఇదే పాయింట్ కూడా నిన్న కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా అన్నారు. సరే ఇప్పుడు అఖిలపక్షం అంతా కూడా ఏదైతే మద్దతు తెలుపుతుందో వీళ్ళందరినీ మీరు ఢిల్లీకి తీసుకెళ్ళండి, మేము కూడా వస్తామని చెప్పేసి అంటున్నారు కదా, మరి తీసుకెళ్తారా? గారు నేనేమంటున్నానంటే మౌలికమైన అంశాలు హైకోర్టులో జరిగిన వాదనల సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 3 ప్రశ్నలు. మీరు డెడికేటెడ్ కమిటీ వేసినము అని చెప్పారు. కానీ వేసిన డెడికేటెడ్ కమిటీ సింగిల్ మ్యాన్ కమిటీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. దాంతో పాటు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించిండ్రా? ఇక్కడ కూడా ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించలేదు. వచ్చిన ఫలితాలు డెడికేటెడ్ కమిటీ ద్వారా వచ్చిన ఫలితాలని మీరు పబ్లిసైడ్ చేసిండ్రా? పబ్లిక్ డొమైన్ లో పెట్టినరా? గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డుల మీద పెట్టినరా? ఎండిఓ ఆఫీసుల మీద పెట్టినరా? కలెక్టరేట్ లో అందుబాటులో ఉంచినరా? ఎక్కడా పెట్టలేదు. దీని వల్లనే మేము ఇది 50% క్యాప్ మించొద్దు అని చెప్పి ఉన్నది కదా, దాన్ని అధిగమించడం కోసం మీరు ఇవన్నీ చేయాలి కదా. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటుతనం గురించి మీరు ప్రూవ్ చేయాలండి. ప్రూవ్ చేయాలంటే డేటా బయటికి రావాలి, డేటా తీసుకోవాలి, డేటా తీసుకున్న డేటాని బయట పెట్టాలి. బయట పెడితే దాని మీద అభ్యంతరాలు చెప్తాం మాలాంటి వాళ్ళం. ఆ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని మీరు సైంటిఫిక్ గా తయారు చేసి అప్పుడు కోర్టుకో లేకుంటే మళ్ళీ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ఇది ఏది లేకుండా మీరు చేయడం వల్ల మీరు ఒక క్రెడిట్ గేమ్ ఆడడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక చిన్న అంశం చెప్తాను. నీ మైండ్ లో అదే ఉంటది క్రెడిట్, నీ మోదీ మైండ్ లో కూడా అదే ఉంటది క్రెడిట్, పొలిటికల్ గెయిన్ ఇవే ఉంటాయి. మీ మోదీకి అవే ఉంటాయి, మీకు అవే ఉంటాయి. మీకు పొలిటికల్ మైలేజ్ కావాలా, వారికి పొలిటికల్ మైలేజ్ కావాలా? సునీత గారు, నేను ఇటువంటి డిస్కషన్ లో పాల్గొన్నానండి. రన్నింగ్ కామెంటరీ ఉండే వాళ్ళ దగ్గర నేను మాట్లాడడానికి సిద్ధంగా లేను. మీరు దయచేసి నేను మాట్లాడాలన్నా చెప్పండి. ఎందుకు నేనేమన్నా ఇంటరప్ట్ కావడానికి నాకు నోరు లేదా అండి? నాకు అంశాలు లేవా అండి? మీరు చేసిన మోసాల గురించి చెప్పలేనా అండి? అన్నా, మోదీ గారు చేస్తున్న మోసాలు మనం చెప్పుకుంటూ పోతే మీరు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలని మీకు అర్థం కాదర్థమైందా? ఈ రోజు దేశాన్ని భ్రష్టు పట్టించినాడు. దేశాన్ని 11 సంవత్సరాలు హిందూ ముస్లిం అని ఓటర్ కార్డు తీసుకొచ్చేసి ఇష్టమిత్రుడు చేస్తున్నాడు, విద్వాసం సృష్టిస్తున్నాడు. మీరే మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారంటే నాకు అర్థం కాదు. నుమన్ గారు ప్లీజ్, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక్క మాట కూడా అనలేదు. దయచేసి ప్లీజ్ ఆగండి. ఆయన ఇంటరప్ట్ అవ్వలేదు. మీరు చెప్పినా కూడా ఆయనకు కూడా కోపం వచ్చింది, కానీ ఆయన ఇంటరప్ట్ రాలేదు. సంగతి నాకు చెప్పలేనా అండి? ఇప్పుడు ఇది కాదు కదా, మీరు అసెంబ్లీలో తీర్మానం చేసిర్రు, ఏకగ్రీవంగా తీర్మానం చేసినాము. ఏకగ్రీవ తీర్మానానికి భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపింది. మద్దతు తెలిపిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా ఏం మాట్లాడండి? అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోతా అని చెప్పిండు. అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోయిండా అండి? మీరు ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళమంటున్నారు కదా, ఏమండి? మిమ్మల్ని తీసుకెళ్ళమంటున్నారు కదా, అఖిల పక్షాన్ని మిమ్మల్ని ఢిల్లీకి తీసుకెళ్ళమంటున్నారు. అసెంబ్లీ వేదికగా తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ప్రకటన ఏంటి అంటే, అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోతా నరేంద్ర మోడీ గారిని కలుద్దాము అని చెప్పిండు. నరేంద్ర మోడీ గారిని అఖిల పక్షాన్ని నరేంద్ర మోడీ గారి దగ్గరికి తీసుకుపోలేదు. అదే వాళ్ళు అడిగితే అపాయింట్మెంట్ వస్తలేదని బీజేపీ నేతలు కూడా వస్తున్నారు కదా, మీరు మమ్మల్ని తీసుకెళ్ళండి, మీ వెనక మేము వస్తామని చెప్పి కాంగ్రెస్ అంటుంది. మేము ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం కాదు. నీకు తీర్మానం ఆమోదించిన తర్వాత నీకు ఏం అడ్డంకులు ఉన్నాయి? నరేంద్ర మోడీ గారి దగ్గరికి అఖిల పక్షాన్ని తీసుకుపోకుండా ఉండడానికి నీకున్న అడ్డంకులు ఏంటి? ఎందుకు తీసుకుపోలేదు? సరే, మమ్మల్ని తీసుకుపోలేదు, క్రెడిట్ మొత్తం నీవే కొట్టాలనుకుంటున్నావు. నరేంద్ర మోడీ గారిని 3 times కలిసినావు కదా, దాని తర్వాత ఎందుకు అడగలేదు? సార్ మా అసెంబ్లీలో తీర్మానం పెట్టినాము, మీరు ఎట్లన్నా దీన్ని అంగీకరించి పార్లమెంట్ లో బిల్లు పెట్టండి, దాని తర్వాత రాష్ట్రపతికి పంపించండి, చట్టం చేయండి అని చెప్పి ఎందుకు అడగలేదు? జంతర్ మంతర్ దగ్గర పోయేమో నరేంద్ర మోడీ గారి మెడల్ వంచి మేము చేస్తాము, ఎట్లా చేయాలనో మాకు తెలుసా అని చెప్పి డైలాగులు కొట్టొచ్చిండు. నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడేమో ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. ఈ దందా విధానమా కాదా కాంగ్రెస్ పార్టీది? దాంతో పాటు ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న బంద్ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చెప్పి అఖిలపక్షం బంధిస్తా ఉంది, బీసీ సంఘము బంధిస్తా ఉంది. ఈ బీసీ జేఏసీ బంద్కు సంపూర్ణ మద్దతు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఇప్పుడు ఒక మౌలికమైన ప్రశ్న, ఈ రాష్ట్రంలో బంద్ ఎవరి మీద చేయాలండి? ప్లీజ్ కంక్లూడ్ అండి.
ఈ రాష్ట్రంలో బంద్ చేయాల్సిన అవసరం ఎవరి మీద ఉంది? ఇంకొకటి, రాజీనామా గురించి మాట్లాడిండు మిత్రుడు, ఆయన రాజీనామా చేయాలి, ఈయన రాజీనామా చేయాలని. మరి ఒత్తిడి పెరగాలంటే మీరు చేయండి. రేవంత్ రెడ్డి గారు, నేను అసెంబ్లీలో తీర్మానం పెట్టినా ఆ కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు, నేను రాజీనామా చేస్తున్నా, మీరు బీసీ రిజర్వేషన్లు బిల్లు ఆమోదించిన దాకా నేను రాజీనామా చేస్తానని చెప్పి రాజీనామా చేయండి. అన్ని పక్షాల మీద ఒత్తిడి పెరుగుతుంది కదా, దేశానికి రోల్ మోడల్ అవుతావు కదా. నువ్వు ఎందుకు చేయలేదు? పదవి పట్టుకొని ఎందుకు వేలాడుతున్నావు? ఎందుకు అని అంటే, నువ్వు అక్రమంగా సంపాదనకు మరిగి నువ్వు ఈ బీసీల కోసం ఏదో డ్రామా చేసుకుంటా, నేను చేస్తున్నా ఇది అని చెప్పి చెప్పడం కోసం బీసీలకి కొట్లాట పెట్టుకుంటా సమాజంలో ఒక అశాంతిని రేకొట్టే విధంగా మీరు ప్రవర్తిస్తున్న తీరు ఈ రోజు సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకొని చూస్తూ ఉంది. మీరు చేసిన తీరుకి ఎక్కడన్నా ఒక శాంతికి లేదు, శాస్త్రీయత లేదు, సాంకేతిక లేదు, ఏది లేకుండా మీరు ఒక దాన్ని తీసుకొని వచ్చి ప్రజల లోపల ఒక అపోహలు సృష్టించి, మీరు అవకాశవాద పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అవకాశం వచ్చినా అవకాశం ఉండే దగ్గరనే అవకాశాలు ఇయ్యదు, అవకాశాలు లేని దగ్గరనే సమాజంలో అపోహలు సృష్టిస్తుంది. ఈ ద్వంద్వ విధానాలే వద్దని చెప్తా ఉన్నాం. రైట్ అండి. ఎస్ శ్రీనివాస్ గారు, మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? అండ్ ఇంకొకటి, కాంగ్రెస్ ఏదైతే అంటుందో కూడా అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చెప్పారు, అఖిల పక్షాన్ని బీజేపీ తీసుకొని వెళ్ళాలి, అందరినీ